విప్లవం ద్వారా భారతదేశాన్ని బ్రిటిష్ వారి బానిసత్వం నుండి విముక్తి చేయాలని ప్రతినబూనిన భారత స్వాతంత్ర పోరాట యోధులలో అమరేంద్రనాథ్ చటర్జీ ఒకరు. అతడు 1880 జూలై 1న పశ్చిమ బెంగాల్ హుగ్లీలో ఉత్తరపద గ్రామంలో జన్మించారు. చటర్జీ విద్యార్థి దశలో ఉండగానే దేశంలో నాడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరుగుతున్న విప్లవ పోరాటాలు, ఉద్యమాల పట్ల అవగాహన చేసుకుని విప్లవాత్మక కార్యకలాపాల పట్ల ఆకర్షితులై నాటి విప్లవ వీరుడు జితేంద్రనాథ్ ముఖర్జీ పక్షాన నిలిచారు. అయితే బ్రిటిష్ బానిసత్వం నుంచి భారత్ను విముక్తి చేయాలంటే విప్లవం ద్వారా మాత్రమే సాధ్యమని ఇందుకోసం యుగాంతర్ అనే ప్రసిద్ధ విప్లవకారుల సంస్థలో చేరారు. వివిధ శాఖల ద్వారా వివిధ ప్రాంతాలలో ఉంటే యువకులను ఒకచోట సమావేశపరిచి బ్రిటిష్ వారితో పోరాడగలిగేలా వారిని శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు చేయడమే యుగాంతర్ గ్రూప్ యొక్క ప్రధాన కార్యకలాపంగా ఉండేది. అంతేకాదు రహస్యంగా బాంబులను తయారు చేసి దుష్టులైన బ్రిటిష్ అధికారులను చంపేందుకు కావాల్సిన ఆయుధాల పంపిణీ, శిక్షణకు అందజేయడం వంటి సంస్థ చేస్తుండేది. వీరు చేసే విప్లవ పంథానికి అమరేంద్రనాథ్ చటర్జీకి ముఖ్య అనుచరులుగా ఉపేంద్రనాథ్ బెనర్జీ, హషికేష్ కంజీలాల్లు ఉండేవారు. యుగాంతర్లోని క్రియాశీలక సభ్యులు బ్రిటిష్ వారికి తొత్తులుగా పనిచేసే భారతీయ అధికారులను దేశ ద్రోహులుగా భావించి వారిని కూడా చంపేవారు. 1907లో అమరేంద్రనాథ్ చటర్జీ నాటి విప్లవ వీరుడు అరవింద్ ఘోష్ ను కలుసుకొని వారి యొక్క మార్గదర్శకంలో బ్రిటిష్ బానిసత్వం నుంచి పూర్తిగా అంకితమయ్యారు. తన విప్లవ కార్యకలాపాలన్నీ ప్రధానంగా బీహార్, ఒరిస్సా, యునైటెడ్ ప్రావిన్స్ లకు కేంద్రీకృతమై ఉండే. విప్లవకారులకు నిధులు, ఆహారం సేకరణలో అరవింద్ ఘోష్ చటర్జీని ప్రోత్సహించేవారు. 1915లో అండర్ గ్రౌండ్ కి వెళ్లి 5 సంవత్సరాల పాటు ఉంటూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారువేషంలో ప్రయాణిస్తూ బ్రిటిష్ వారికి చిక్కకుండా విప్లవ కార్యకలాపాలను అమరేంద్రనాథ్ నిర్వహించారు. విప్లవ వీరుడు అమరేంద్రనాథ్ చటర్జీని పట్టించిన వారికి 10,000 రూపాయలు బహుమతిని కూడా బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా బెంగాల్ మొదట మహిళా రాజకీయ ఖైదీ అయిన నాని బాలాదేవి అతని ద్వారా ప్రేరణ పొంది విప్లవాత్మక కార్యక్రమాలలో పాల్గొనేవారు. ఆమె చందానగర్ లో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని అమరేంద్ర చటర్జీకి, యుగాంతర్కి చెందిన ఇతర విప్లవకారులకి ఆశ్రయం కల్పించేది. 1923లో అమరేంద్రనాథ్ చటర్జీ అరెస్ట్ అయిన కొన్ని రోజులు జైలు శిక్షలు అనుభవించారు. జైలు నుంచి విడుదలైన తరువాత ఇతర మార్గాల ద్వారా తన క్రియాశీలతను పెంచుకొని స్వాతంత్ర ఉద్యమంలో ఉత్సాహంగా పనిచేసేవారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పనిచేశారు. అయితే 1957 సెప్టెంబర్ 4న అమరేంద్రనాథ్ చటర్జీ మరణించారు. చటర్జీ శిలా విగ్రహం వారి స్వస్థలమైన ఉత్తర పద ప్రధాన రహదారిలో ప్రతిష్ఠించారు.